పూజ గదిలో ఈ రెండు వస్తువులు ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు అంటున్నారు. నెమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. ఈ ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ కూడా అంత భిన్నంగా ఉంటుంది. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పింఛాన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి. నెమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, సంపద, మనశ్శాంతి పెరుగుతాయని చెబుతారు. పూజ గదిలో నెమలి ఈకలు పెడితే సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరూ మీ ఇంట్లోనే ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలి ఈకలను ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. డబ్బును దాచే స్థలంలో ఎప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తూర్పు దిశలో, వాయువ్య దిశలో నెమలి ఈకలను ఉంచినట్లయితే మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. నెమలి పింఛం ఉండడం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరమవుతాయి. పడక గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. శనివారం నాడు 4 నెమలి ఈకలను తీసుకొని నల్ల దారంతో ముడివేయాలి. అనంతరం ఓ శనిచ్చారాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు మీ కష్టాలను తొలగించి ఉపశమనం కలిగిస్తారు. నెమలి పింఛాన్ని మీ ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఉంచడం ద్వారా మీ ఇంటి లోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. అంతేకాకుండా దృష్టి లోపాల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుంది. వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు కూడా. ఇంట్లో నెమలి పింఛాన్ని ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తుల నుంచి కాపాడతాయని నమ్మకం. వ్యాపారాలు నిర్వహించేవారు తమ కౌంటర్లో 7 నెమలి ఈకలు ఉంచుకుంటే కలిసి వస్తుందని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజా గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా శుభప్రదం. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. అయితే పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంటికి తెచ్చిన తాబేలు బొమ్మను సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల మనకు అంతా శుభమే కలుగుతుందని పురోహితులు అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు బొమ్మను ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలు బొమ్మను పాలలో కాసేపు ఉంచి నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. మీ ఇంట్లో అయితే తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొరత ఉండదు. ఇక ఈ తాబేలు బొమ్మను కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసే చోట కూడా పెట్టడం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి కలుగుతుంది. మన ఇంటికి తెచ్చుకున్న తాబేలు బొమ్మ ఇత్తడిది కానీ క్రిస్టల్తో తయారు చేసినది కానీ ఉండాలి. ఈ తాబేలు బొమ్మను ఒక ఇత్తడి ప్లేట్లో కానీ గాజు గిన్నెలో కానీ నీటిని పోసి ఆ తాబేలు బొమ్మను ఉత్తర దిశ వైపు ఉండే విధంగా ఇంట్లోని పూజా గదిలో పెట్టి ఉంచాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కనుక తాబేలును కూడా ఉత్తర దిశ వైపు పెట్టి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కుబేరుడి అనుగ్రహం మనపై ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. ప్రతిరోజు తాబేలును ఉంచిన నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి. ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి,
తాబేలును నీరు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. నీటిలో ఉంచితే శుభప్రదం. ఇది మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని తెస్తుంది. అయితే ఇంట్లో ఉన్న తాబేలు బొమ్మ ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. పడక గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. కెరీర్ సక్సెస్ కోసం మీ ఆఫీసులో తాబేలు బొమ్మను ఉంచుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లో తాబేలును ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, భావన ఉంటుందని నమ్ముతారు. అలాగే ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఇంట్లో తాబేలు పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం జీవిస్తారని హిందువులు విశ్వసిస్తారు. తాబేలు విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తుల నుండి కుటుంబ సభ్యులను రక్షిస్తుందని నమ్మకం. తాబేలు మీ ఇంటికి వాయువ్య మూలలో ఉంటే పితృదేవత అదృష్టం పెరుగుతుంది. మీ ఇంటికి ఉత్తరాన మించిన తాబేలు మీ పిల్లల ఏకాగ్రతకు సహాయపడవచ్చు. కాబట్టి మీ పిల్లల మంచి విద్యావంతులు కావాలంటే తాబేలు బొమ్మను ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో తాబేలు ఉంచాలని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీ సంపద సృష్టికి చిహ్నం. కానీ జీవించి ఉన్న తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రకంపనలు ఏర్పడతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుచేత జీవించి ఉన్న తాబేళ్లను ఇంట్లో ఉంచవద్దని సూచించబడదు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.